హలో ఎవ్రీవన్. నేను మీ నీలిమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను వచ్చేసి ఈరోజు మార్నింగ్ చిక్కుడుకాయ టమాటో కర్రీ చేశాను కదండి. సో అది వచ్చేసి నేను కొంచెం స్పైసీగా చేశాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనమాట. సో ఆ కర్రీ వచ్చేసి మా హస్బెండ్ మార్నింగ్ బాక్స్ కి అయితే తీసుకెళ్లారండి. ఇప్పుడు వచ్చేసి స్పైసీనెస్ అది ఏమీ లేకుండా లైట్ గా ఏదైనా కర్రీ చేయమన్నారు. నైట్ వచ్చేసి పొటాటో మసాలా కర్రీ అయితే తిన్నారండి. అండ్ మార్నింగ్ కూడా స్పైసీగా చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి లైట్ గా ఏదైనా చేయమన్నారు. పొట్ట అయితే మండుతుంది అని చెప్పారు. సో నేను మా హస్బెండ్ కోసం, పాప కోసం, ఇద్దరి కోసం వచ్చేసి నేను బీట్రూట్ అలాగే క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ పెద్దగా స్పైసీగా ఏమీ కాకుండా లైట్ గా చేస్తున్నానండి, ఇద్దరు కూడా తినేలాగా. వచ్చేటప్పుడు మా హస్బెండ్ కర్డ్ ప్యాకెట్ కూడా తీసుకొస్తానన్నారు. నాకు వచ్చేసి మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే ఉందండి. సో నేనైతే దాంతో తినేస్తాను. చాలా మంది వచ్చేసి బీట్రూట్ క్యారెట్ ని బాగా డీప్ ఫ్రై చేసేస్తారండి, పూర్తిగా మాడిపోయేలాగా చేసేస్తారు. సో నాకు అలా అయితే నచ్చదనమాట. బీట్రూట్ క్యారెటే కాదండి, వెజ్జెస్ ఏవైనా కానీ మనం పూర్తిగా బాయిల్ చేయడం లేదంటే పూర్తిగా డీప్ ఫ్రై చేయడం అనేది చేయకూడదు అనమాట. వెజిటబుల్స్ వచ్చేసి మనం లైట్ గా కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే అందులో ఉన్న పోషక విలువలు అనేవి మన బాడీకి అయితే అందాలి కదా. చికెన్, మటన్ ఇలాంటి నాన్ వెజెస్ వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, అలాగే మంచిగా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటిని మంచిగా కుక్ చేసుకోకపోతే వాటిలో బద్ద పురుగులు అవి ఉంటాయండి. సో నాన్ వెజ్ తో పాటు పొట్టలోకి వెళ్ళిపోతాయి. నాన్ వెజ్ ఎప్పుడు మంచిగా ఫ్రై చేసుకుని మంచిగా కుక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఎప్పుడు కూడా హాఫ్ బాయిల్ మెథడ్ అలాగేనే కుక్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఏ వెజిటబుల్ అయినా కానీ పూర్తిగా మార్చేసేలాగైతే కుక్ చేయను, అలానే ఉడకలేనట్టుగా కూడా దించేసాను అనమాట. సిమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటానండి. ఏ కలర్ వెజిటబుల్స్ వచ్చేసి ఆ కలర్ ఉండేలాగా నేను చూసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, బీట్రూట్ వచ్చేసి అదే కలర్ లో ఉండింది. అండ్ ఆరెంజ్ కూడా ఆరెంజ్ కలర్ క్లియర్ గా కనిపిస్తుంది కదా, అలా చూసుకుంటాను అనమాట. నేను అన్ని కలిసిపోయి పూర్తిగా క్లమ్జీగా అయితే చేసేసేయనండి. లాస్ట్ లో వచ్చేసి నేను స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.